ప్రభుకు స్తోత్రములు. ప్రభైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన దేవుని ప్రియులందరికి గూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణను గూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. మొదటి వచనం చదువుదాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరును ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరును, అప్పులు చేసుకొనిన వారందరును, అసమాధానముగా ఉండు వారందరును అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకొని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యోధా దేశమునకు పారిపొమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారెతు అడవిలోనికి చొచ్చెను. ప్రార్థన చేద్దాం. మరొకసారి దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అధ్యాయంలో వ్రాయబడిన సంగతులను ఆత్మ ద్వారా బోధించమని, యేసుక్రీస్తును బయలుపరచమని, యేసుక్రీస్తు ప్రభునామంలో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిన దావీదు అనే మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ దావీదు ఇంటి వారందరూ కూడా దావీదు యొద్దకొచ్చారు. మాత్రమే కాదు, దావీదు యొద్దకు ఇంచుమించు ఎక్కువ తక్కువ 400 మందొచ్చారు. వీళ్ళందరూ ఇబ్బంది గలవారు. అంతేకాదు, అప్పులు చేసుకొనిన వారు, అసమాధానముగా ఉండువారు అనే మాట మనం చూస్తున్నాం. ఈ వచనంలో దావీదు యొద్దకు వచ్చిన వీరందరూ కూడా ప్రాబ్లమ్స్‌లో ఉండేవాళ్ళు వచ్చారనమాట. సమస్యల్లో ఉన్నవారు వచ్చారు. సమస్యల్లో ఉన్నవారందరూ దావీదు యొద్దకొచ్చారంటే, దావీదు ఎలా ఉన్నాడంటే సొల్యూషన్‌గా ఉన్నాడు. దావీదు సమాధానంగా ఉన్నాడు. దావీదు ఒక జవాబుగా ఉన్నాడు. దావీదు ఒక ఆదరణగా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితిలో ఆయన ఆదరణగా, సమాధానంగా ఉన్నాడంటే, ఆయన తప్పించుకొని పోతున్న సందర్భాల్లో. 5వ వచనంలో మనం చూస్తున్నాం. లేదా వచనం 5వ వచనంలో, 4వ వచనంలో దాగియున్న దావీదు, పారిపోతున్న దావీదు. 5వ వచనంలో తప్పించుకుంటున్న దావీదు, దాగి ఉన్న దావీదు, పారిపోతున్న దావీదు. సో, ఈ సిట్యుయేషన్ అనేది దావీదుకే ఒక గడ్డు పరిస్థితి లాంటిది. కానీ, ఆ సందర్భంలో దావీదును ప్రభువాత్మ ఎలాగూ రాయించాడు, లేదా ప్రభువాత్మ ఎలాగూ ఆయన తెలియపరుస్తున్నాడంటే, ఆయనొక సమాధానంగా ఉన్నాడు. ఆయనొక సొల్యూషన్‌గా ఉన్నాడు. ఆయనొక ఆన్సర్‌గా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ఇదొక కోణం అన్నమాట. ఇది ఎటువంటి కోణం అంటే, మన పరిస్థితుల్లో మనము పారిపోతున్నట్లుగా, దాగి ఉన్నట్లుగా, తప్పించుకుంటున్నట్లుగా కనిపిస్తున్న సందర్భాల్లో కూడా దేవుని ఆత్మ మనలను కొందరి కొరకై, లేదా కొన్నింటి కొరకై ఆయన ప్రత్యేకమైన రీతిలో నడిపించటం అనేది మనం చూస్తాం.
మనం చూస్తున్నప్పుడు ఈ అధ్యాయంలో దావీదు యొద్దకు ఈ విధంగా చేరి రావటం అనేది మనకు యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ప్రభు ఆత్మ రాయించిన సంగతిని తిరిగి మరలా జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, "నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను" అని చెప్తూ మూడో వచనంలో చెప్పాడు. "జనములు నీ వెలుగునకు వచ్చెదరు" అనే మాట. అంటే పారిపోతున్నా, తప్పించుకొనినా, దాగి ఉన్న దావీదులో కూడా ఆయన వెలుగును అనుభవిస్తున్న దావీదుగా మనం చూస్తున్నాం. ఆయన ముఖం మీద ఆయన ప్రకాశం కనిపిస్తుంది. ఆయన ఒక వెలుగుగా ఆయన ప్రకాశిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ వర్తమానం ఎవరైతే వింటున్నారో ఈ ఉదయకాలం, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా, ఆ పరిస్థితిలో మీరు చీకటి అయి లేరు. ఆ పరిస్థితిలో మీరు గాఢాంధకారమై లేరు. ప్రభు చెప్తున్నాడు, పారిపోతున్న దాగి ఉన్న ఈ దావీదు గారు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు అతని తండ్రి ఇంటి వారు, అతని సహోదరులు మాత్రమే గాదు, అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు ఆయన యొద్దకొచ్చారు. కాబట్టి ఆయన యొద్ద వర్తమానం ఉంది. మీరు చూస్తే కీర్తనల గ్రంథాన్ని మీరు చదివితే, మీరు తర్వాత పరిశీలన చేయండి. ఈ ప్రతి అనుభవాన్ని మనము దావీదు కీర్తనలో ఆ! 18వ కీర్తన కానీ, ఆ తర్వాత దావీదు రాసిన మరికొన్ని కీర్తనలు మీరు చూస్తే, చివరి కీర్తనల్లో కూడా ఆయన ప్రభు యొక్క అనుభవాలు రాస్తూ వచ్చాడనమాట. ఒక చిన్న మాట చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథంలో కొన్నిసార్లు మన యొద్దకొస్తున్న వర్తమానాలు కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే మనమున్న పరిస్థితిలో మనం చిక్కుబడి ఉన్నామని కొందరు తలస్తారు. 142వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 142వ కీర్తన. పై లైన్ చదవండి. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. ఆ! ఈ వచనంలో దావీదు గురించి మాట్లాడుతూ గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. దావీదు ఇలాగూ ప్రతి సందర్భంలో గూడా ఆయన రాసిన కీర్తనలున్నాయి. మీరు కొంచెం తీరిగ్గా కీర్తనల గ్రంథాన్ని పరిశీలించి ఆయన రాసిన కీర్తనలు చదవండి. ఈ కీర్తనల్లో ఆహ్, ఈవెన్ కొన్ని పరిస్థితుల్లో ఆయన చిక్కుకున్నట్లుగా, ఆయన కార్నర్ చేయబడినట్లుగా మనకనిపిస్తున్న కీర్తనలో గూడా ఆయన రాసిన మాటలు ఆయన యొద్దకొచ్చిన వాక్యం అని మనం గమనించొచ్చు. కాబట్టి ప్రజలు మన యొద్దకొస్తున్నారంటే మన దగ్గర వర్తమానం ఉంది. చూడండి, లూకాసు వార్త 19:48 గాని, యోహాను సువార్త 8దో అధ్యాయం మొదటి వచనం గాని పరిశీలన చేయండి. యోహాను సువార్త 8దో అధ్యాయము మొదటి వచనం చదువుదాం. 7:53 చదువుదాం ఫస్టు. 7:53 అంతట ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. 8దో అధ్యాయం మొదటి వచనం యోహాను సువార్త. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా, ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి అనే మాట చూస్తున్నాం. చూడండి, పెందలకడనే మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు ప్రజలొస్తున్నారు. ఎందుకొస్తున్నారంటే, ఆయన యొద్ద వర్తమానం ఉంది. ఆయన యొద్ద సమాధానం ఉంది. ఆయన యొద్ద తీర్పుంది. ఆయన యొద్ద వారికి కావలసిన అనుదిన వర్తమానం ఉంది. అదుల్లాం అంటే అది జస్టిస్ అనే ఒక అర్థాన్నిస్తుందన్నమాట. అది ఒక గుహే గాని, దాని యొక్క అర్థాన్ని మనం గమనిస్తున్నప్పుడు,
అది జస్టిస్ ఆఫ్ జెహోవా అనే రూట్ వర్డ్‌లో నుంచి అది డిరైవ్ చేయబడిన పదం అన్నమాట. అంటే యెహోవా యొక్క తీర్పు అనే అర్థము అదుల్లాము అనే మాటలో ఉందన్నమాట. సో, ఇశ్రాయేలు చరిత్రలో ఒక వ్యక్తి పేరు అద్లై. అద్లై అంటే అర్థం ఏందంటే జస్టిస్ ఆఫ్ జెహోవా. యెహోవా యొక్క తీర్పు. సో, యెహోవా యొక్క తీర్పు ఏంటో తెలుసుకోవాలా. లేదా ప్రభు ఏం చెప్తాడో తెలుసుకోవాలా అనే ఆశతో ప్రజలు ఆయన యొద్దకొస్తున్నారు. కాబట్టి తప్పించుకుంటున్న దావీదు, పారిపోతున్న దావీదు, లేకపోతే దాగి ఉన్న దావీదు అని మీరు వర్ణించినా గూడా లేదు, దేవుని వాక్యము దావీదు యొద్దకొస్తుంది అని మనం గమనించాలి. లూకాసు సువార్త 3వ అధ్యాయంలో మొదటి వచనంలో అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు వాక్యం వచ్చింది. గుహలో ఉన్న దావీదు యొద్దకు వాక్యం వచ్చింది. కొండల్లో ఉన్న దావీదు యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. కాబట్టి దేవుని వాక్యం ఎవరి యొద్దకొస్తుందో వారి యొద్దకు ప్రజలొస్తారు. ప్రజలెందుకొస్తారు? ఇంద్రకన్నే లేచి దావీదు యొద్దకు, లేదా యేసు ప్రభు యొద్దకు, లేదా నీ యొద్దకు, నా యొద్దకు ప్రజలెందుకొస్తారంటే, ప్రభు ఏం సెలవిస్తాడో తెలుసుకోవాలనే ఆశతో చేరి వస్తారు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాటుంది చూడండి. 22వ అధ్యాయంలో వచనం 3వ వచనం. దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకొని వరకు అన్నాడు. సో, కొండల్లో పారిపోతున్నవాడుగా, గుహల్లో దాక్కుంటున్నవాడుగా, తప్పించుకుంటున్నవాడుగా కనిపిస్తున్న దావీదు, ఆయన యొక్క ఆశ ఏంటంటే, వాట్ డస్ ద లార్డ్ సేస్, దేవుడు అసలు ఏం చెప్తాడు? అసలు ప్రభువు ఈ విషయంలో ఏం స్పందిస్తాడు? ప్రభు యొక్క ఉద్దేశ్యం ఏంటి? ప్రభువు ఈ విషయం గురించి ఏ లేఖనం ఇస్తాడు? దీని విషయంలో ఏ వాగ్దానం ఇస్తాడు? ఆయన యొక్క నడిపింపు ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన తెలుసుకోవటానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఎవరైతే ఈ విధంగా తప్పించుకుంటూ, పారిపోతూ, దాగి ఉన్న ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కూడా అసలు ప్రభు ఏం సెలవిస్తాడా అని కనిపెడుతున్నారో, వారి యొద్దకు ప్రవక్తలు పంపించబడతారు. వారి యొద్దకు లేఖనాలు పంపించబడతాయి. అందుకని 5వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రవక్తయగు గాదు వచ్చాడు. దావీదు ఎక్కడున్నాడో సౌలుకు గూడా సరిగ్గా అర్థం కావట్లేదు. సౌలు దావీదుని వెతుకుతూనే ఉన్నాడు. అతడు విసిరే ఈటె తగలట్లేదు దావీదుకి. అతడు వచ్చి పట్టుకుందామన్నా కూడా దావీదు ఎక్కడున్నాడో కూడా సరిగ్గా అర్థం కావట్ల. దావీదు దొరకక 85 మంది యాజకులను చంపాడు ఈ అధ్యాయంలో సౌలు. ప్రభువు దొరకక 2 ఏండ్ల కంటే చిన్న వయసు కలిగినోళ్ళు పిల్లలనందరినీ చంపాడు హేరోదు. కాబట్టి ఎంత క్రూరులు ఈ సౌలు లాంటి వారు, ఎంత క్రూరులు ఈ హేరోదు లాంటి వారు. వీరు తరుముతున్న కనబడని దావీదు ప్రవక్త అయిన గాదుకు దొరికాడు. కారణం ఏందంటే, ఎవరు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో వారిని వెతుక్కుంటూ ప్రభువే వారి యొద్దకొస్తున్నాడు. ఎవరు వాక్యం కొరకు కనిపెడుతున్నారో వారిని వెతుక్కుంటూ వాక్యమే వారి యొద్దకొస్తుంది. వాక్యం వారి యొద్దకొస్తుంది కాబట్టే ప్రజలు వారి యొద్దకొస్తున్నారు. ఎందుకంటే వారి హృదయాలలో ప్రభు ఏమి ప్రత్యక్షతనిచ్చాడో ఆ ప్రత్యక్షతలోంచి ప్రభు యొక్క తీర్పు తెలుసుకుందాం. సో, అదుల్లాము అంటే జస్టిస్ ఆఫ్ జెహోవా. ప్రభు యొక్క తీర్పేంటో, ప్రభు ఏం సెలవిస్తాడో, ప్రభు ఏం మాట్లాడతాడు. ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకుని వారు, అసమాధానంగా ఉండువారు అందరూ అతని యొద్ద కూడుకున్నారు. నీ దగ్గరికి ఎవరొస్తున్నారు? సమస్యలో ఉన్నవారు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, నువ్వు వారికి ఒక సమాధానంగా ఉన్నావు కాబట్టి. నీ దగ్గరకు ఎవరొస్తున్నారు? ఇబ్బంది గలవారు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, నీవు ఆదరిస్తున్నావు కాబట్టి. నీ దగ్గరికి ఎవరొస్తున్నారంటే, నీ దగ్గరకు అప్పులు చేసుకున్న వారందరూ వస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఒక ఐశ్వర్యంగా ఉన్నావు కాబట్టి. సో, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనము గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం వెలుగుతున్నామా లేదా? ప్రజలు మన యొద్దకు వస్తున్నారా లేదా? అనేది మనం తప్పకుండా
గమనించుకోవాలి. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతులమాయె. రైట్. అది విధవరాలు జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమై. సో ఈ గ్రంథంలో జనభరితమైన పట్టణము ఏకాకి అయింది అంటే అర్థం ఏంటంటే దాని దగ్గరకు జనములు రావట్లేదు. ఇది ఏ పట్టణము అంటే ఇది యెరూషలేము పట్టణం. ఇది సియోను కుమారి. ఇక్కడ చెప్తున్నాడు అన్యజనులలో ఘనతకి ఎక్కినది, సంస్థానములలో రాజకుమార్తె. షారా అనే పేరుకు అర్థము రాజకుమార్తె. ఈ పట్టణం ఏమైంది అంటే ఇది ఒకప్పుడు జనభరితమైన పట్టణం, కానీ ఇప్పుడు అది జనములు లేక నిర్జనమైన ఎడారిగా అయిపోయింది. కారణం ఏంటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము వచనం 12 లేదా వచనం 10 నుంచి చదువు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి చదువు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం కృప చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నడవగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఎండును పాడగు వరకును, దేశం బొద్దిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగు జరుగును. దేశంలో ఏం విస్తారం అవ్వాలా? దేశంలో ఏమి విస్తారం అవ్వాలా? నిర్జనమైన స్థలము. నిర్జనమైన స్థలములు. నిర్జనమైన స్థలములు అంటే ఏంటి? జనాలు లేకుండా. జనములు లేని స్థలాలు అన్నమాట. సో జనములు లేని స్థలాలు విస్తారం అవుతున్నాయంటే అర్థం ఏంటి? వర్తమానం లేదన్నట్టు, వెలుగు లేదు. ఏమంటే ఎంతమంది వాక్యం అంటున్నారు? రైట్. ఎవరైనా చెప్పండి, ఈ వచనంలో మీరు చదివిన యెషయా గ్రంథం 6లో నిర్జనమైన స్థలములు, జనములు లేని పట్టణములు విస్తారం అవుతున్నాయంటే అర్థం ఏంటి? ఇప్పుడు చదవకండి, ఇప్పుడు చదువుతున్నారు మీరు అంటే మీరు సరిగ్గా ఇంట్లో వాక్యం ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు ఎందుకు? ప్రభువు మనుషులను దూరముగా తీసుకొని పోయినందున యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం ఎక్కడ చదువుతాం చెప్పండి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఎక్కడ చదువుతాం? రోమపత్రిక 11వ అధ్యాయం. రోమపత్రిక 11వ అధ్యాయంలో సందర్భం ఏంటి? దేవుడు తన ప్రజలను విసరించలేదు, వారిని కొంత మట్టుకు విడిచిపెట్టాడు. దాన్ని ఏమంటారు? కొంత మట్టుకు విడిచిపెట్టాడు కాబట్టి వినలేని చెవులు, చూడలేని కనులు, నిద్రమత్తు గల మనసుని ఏమంటారు? దేవుడు విసర్జించారు. ఇంతమంది సైలెంట్గా ఉంటున్నారేంటి? అసలే ఏం అర్థం కావట్లే. భక్తిహీనత. వెరీ గుడ్. ఇంకా భక్తిహీనతకు అసలు ఈ వినలేని చెవులు, చూడలేని కనులు, నిద్రమత్తు గల మనసుకు లింక్ ఏంటి? నడుము వంగిపోయింది. కఠిన మనసు. ఏం చెప్తున్నారండి? ఎరగొట్టేస్తున్నారు అసలు అదే కాలం. వారు దేవుని నీతిని కాక తమ స్వనీతిని చాలు వద్దు. ప్రభు శిక్ష చేస్తున్నాడండి. అసలు మీరు రోమాపత్రిక 11వ అధ్యాయాన్ని ఎన్నిసార్లు విన్నారు మీరు? ప్రభు ఇశ్రాయేలును శిక్ష చేస్తున్నాడు. సో ప్రభు శిక్ష చేస్తున్న సందర్భంలో
ప్రజలు ఆ యెరూషలేము పట్టణానికి రాలేదు. అందుకనే దాన్ని ఏమన్నాడంటే జనభరితమైన పట్టణము, ఏకాకియే దుఃఖాక్రాంతమైను అన్నాడు. అసలు ఎవరు రావట్లేదు ఆ పట్టణంలోనికి. సో దీన్ని ఎలా రాశాడు చూడండి. ఎంతవరకు శిక్ష చేయాలి? కొంతకాలము అని చదువుతాం. రోమాపత్రిక 11 అధ్యాయంలో కొంతకాలము అని చదువుతాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కొంచెము కాలము లేకపోతే కొంతకాలమైన తరువాత అని చదువుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని దినములు అని చదువుతాం. కొంతకాలము, తర్వాత కొంతకాలము, కొన్ని దినములు, కొంచెము కాలము అని చదువుతున్న ఈ సందర్భాన్ని ఏం రాశాడు ఇక్కడంటే, మనుష్యులు లేక ఇండ్లు, నివాసులు లేక పట్టణములు, జనములు లేక స్థలములు అని రాశాడు. చూడండి ఆ మాట 11వ వచనం. నివాసులు లేక పట్టణాలు, మనుషులు లేక ఇండ్లు, జనములు లేక స్థలాలు విస్తారమవుతున్నాయంటే ఆ పట్టణము శిక్ష చేయబడుతుంది అని అర్థం. లేదా ఆ వ్యక్తి శిక్ష చేయబడుతున్నాడు అని అర్థం. సో దావీదుకి ఏర్పడుతున్న ఈ సందర్భాలు చదువుతుంటే దావీదు శిక్ష చేయబడుతున్నాడు అని అర్థమా? జనములు వస్తుంది కాబట్టి శిక్ష చేయబడట్లేదు, వర్తమానం ఉంది కదా. నువ్వు అక్కడవే చెప్తున్నావు తమ్ముడు. నువ్వు అక్కడే అదుల్లాం గుహలో ఉన్నావు. ఆ పార్వతీపురం జాన్పాల్ కానీ వీళ్ళందరూ వేరే గుహల్లో ఉన్నారు. వీళ్ళందరూ నువ్వు అక్కడే అదుల్లాం గుహలో ఉన్నావు. నీకు ఒక్కడికే వర్తమానం వస్తుంది, మరి వీళ్ళందరికీ వస్తలేదు. ఆగు మరి. రైట్. దావీదు శిక్ష చేయబడుతున్నాడా? లేదన్నా చేయబడట్లేదు. ఇంకొక అదుల్లాం గుహ వచ్చింది అన్నమాట. ఇప్పుడు జాన్పాల్ ఏదో చెప్తున్నాడు. ఆగు. చెప్పు పార్వతీపురం జాన్పాల్ గారు చెప్పండి. శిక్ష చేయబడట్లేదండి. ఎలా తెలుసండి మీకు శిక్ష చేయబడట్లేదని? జనములు ఆయన దగ్గరికి వస్తున్నారు కదా. రైట్. అడిగితే చెప్తారా సార్ మీరు? సార్ రోల్ నెంబర్ 34 గారు. రైట్. మీ అందరు ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. దావీదు దగ్గరికి వెళ్ళండి. ఏమండి అసమాధానంగా ఉన్నట్టున్నారు. రాత్రి మాట్లాడుకోలేదేమో ఒకరితో ఒకరు. మీరు అదుల్లాం గుహలో దావీదు దగ్గరికి పోండి. చూడండి, దావీదు వద్దకు జనములు వస్తున్నారు. పారిపోతున్న దావీదు, తప్పించుకుంటున్న దావీదు, దాక్కుంటున్న దావీదు అని చదువుతుంటుంటే మనం దావీదు గురించి వ్యాఖ్యానం చేస్తూ డేవిడ్ ఈజ్ ఇన్ ట్రబుల్ అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే దావీదు వెలుగుతున్నాడు. దావీదు దగ్గరకు జనములు వస్తున్నారు. దావీదు దగ్గర జనాలు ఉన్నారన్నమాట. కాబట్టి నిర్జనమైన స్థలములు కాదు, పట్టణములు లేని నివాసములు కాదు, నివాసులు లేని పట్టణములు కాదు. మనం గమనిస్తున్నప్పుడు ఇది జనభరితమైన పట్టణంగానే దావీదు కనిపిస్తున్నాడు అనమాట. అసలు దావీదు మాట్లాడుతూ ఈ సందర్భాల్లో నేనైతే పచ్చని దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు అని రాశాడు. ఈ సందర్భంలో కీర్తన చదివితే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని రాశాడు. ఏ సందర్భంలో అంటే ఈ దోయేగు అనేవాడు ఈ 85 మంది యాజకులు చంపిన ఈ అధ్యాయాన్ని గురించి కీర్తనల గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు యాజకులు చనిపోయిన ఈ సందర్భంలో దావీదు రాసిన కీర్తనలు ఏం రాశాడంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని రాశాడు. కాబట్టి దావీదు ఎండిపోయాడా? దావీదు శిక్ష చేయబడుతున్నాడా? దావీదు ఆరిపోయాడా అని మనం వర్ణించకూడదు, వ్యాఖ్యానించకూడదు. ఎందుకంటే ఈ టైంలో దావీదు నొద్దకు అతని యొక్క ఇంటి వారు వచ్చారు. ఇంకా చెప్పాలంటే అతని సహోదరులు వచ్చారు. ఏ సహోదరులు? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 28 నుంచి మనం చూస్తున్నప్పుడు నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును అని చెప్పిన సహోదరులు. అంటే దావీదును అపార్థం చేసుకున్న వారందరూ ఇప్పుడు అర్థం చేసుకున్నారు. సో యేసుక్రీస్తు ప్రభువును కానీ మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అనే మాట చూస్తాం కదా.
యోహాను సువార్త 7వ అధ్యాయంలో మొదటి వచనాలు మనం పరిశీలిస్తే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదని 5వ వచనంలో చూస్తాం. కానీ ఆ తరువాత ఆయన వారు ఆయన యొద్దకు వచ్చారు. ఎప్పుడొచ్చారు చెప్పండి? సత్యనారాయణ గారు ప్రార్థన చేయమంటే గద్వాల నుంచి భాస్కర్ అని ప్రార్థన చేయలేదు. అంతవరకు ఒక్కొక్క ఆయన ఎవరినో ప్రార్థన చేయమన్నారు. ఆయన ప్రార్థన చేయలేదు. ఆయనకి డౌట్ వచ్చింది అనమాట, అసలు నా వాయిస్ వినపడుతుందా లేదా అని. ఇప్పుడు నా డౌట్ కూడా అదే, అసలు నా వాయిస్ వినపడుతుందా మీకు లేదా అని డౌట్ వచ్చింది అనమాట. కృష్ణన్న, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి. మరి ఇందాక ఆయన కన్నా చెప్పారు, నాకు చెప్పరా అని వాయిస్ వినపడుతుందని. క్వశ్చన్ అర్థమైందండి? దావీదు ఇంటివారు దావీదు యొద్దకు వచ్చారు, కానీ మొదట దావీదును వారు విశ్వసించలేదు. యేసుప్రభు ఇంటివారు కూడా యేసుప్రభుని విశ్వసించలేదు, కానీ ఆ తర్వాత యేసుప్రభుని వద్దకు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ప్రభు చనిపోయిన తర్వాత వచ్చారు. ప్రభు చనిపోయిన తర్వాత వచ్చారు. ఇంకా అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం. రైట్, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. రైట్ ఆన్సర్. అసలే హోల్గా అంటే సంపూర్ణంగా చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క స్వకీయులందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో ఆయన వద్దకు వస్తారు. అది ఇంకా జరగలేదు. ఎందుకు వచ్చారు అని నేను మిమ్మల్ని అడిగాను, ఎందుకంటే అది భవిష్యత్తులో జరిగేదని మీరు చెప్తారేమోనని చెప్పిపోయినాను. కాబట్టి ఆయన స్వకీయులు ఇప్పుడు ఆయన వద్దకు రావట్లేదు, ఆయన వారు ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు. అలాగని చెప్పి ప్రభు తన స్వకీయులను ఏదోలాగా సంపాదించుకోవాలా అంటే అర్థం ఏంటంటే శరీరాన్ని బట్టి ప్రవర్తించాలని ప్రభు ప్రయత్నం చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే 10వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్పినట్లుగా, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, 16వ వచనం, వాటిని కూడా నేను తోడుకొని రావలను అని చెప్పినట్లుగా ప్రభు ప్రస్తుతము ఇశ్రాయేలు సంబంధులు కానివారు అంటే అన్యజనుల యొద్దకు ప్రభు వచ్చేసాడు అన్నమాట. సో నేను కూడా ఏం చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో మనం ప్రభు ఎక్కడికి చెప్పాడో అటు పోవాలా, పోతేనే మన దగ్గరకు వచ్చే క్రొత్త జనాన్ని మనం చూస్తాం. అంతే తప్ప నడిపింపు లేకపోయినా కూడా అక్కడే ఉండిపోవాలని ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే దావీదు యొద్దకు అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు, ఇబ్బంది గలవారు అందరూ ఎప్పుడు వచ్చారు? దావీదు ఈ గుహ అనుభవంలోనికి వచ్చినప్పుడు వచ్చారు. తన తండ్రి ఇంటి వారు ఎప్పుడు వచ్చారు? తన సహోదరులు ఎప్పుడు వచ్చారు? కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ సందర్భాలను ప్రభు అనుమతిస్తున్నప్పుడు మనం వెళ్ళాలన్నమాట. ఎందుకు వెళ్ళాలంటే మన శిక్ష చేస్తున్నాడు దేవుడు అని అనుకోవటానికి లేదు. ఎందుకు లేదంటే శిక్ష చేయబడుతున్న పట్టణముకు నివాసులు లేరు, జనములు లేరు, అది నిర్జనమైన స్థలంగా మార్చబడింది. అది విలాప వాక్యముల గ్రంథంలో వ్రాయబడింది. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియ దుఃఖాక్రాంతమైంది. కానీ మన యొద్దకు వాక్యం వస్తుంది, ఆ వాక్యం వినటానికి ప్రజలు వస్తున్నారు. దేవాలయానికి ప్రజలు ఎందుకు వస్తారు? దేవాలయానికి ప్రజలు దేవుని వాక్యం వినటానికి వస్తారు. కానీ ఆ దినాల్లో దేవాలయం ఏమైంది? యేసు ప్రభు యొక్క దినాలలో దేవాలయము దొంగల గుహగా మార్చబడింది, వ్యాపారపు టిల్లుగా మార్చబడింది, ప్రార్థనా మందిరంగా లేదు. కానీ మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ లోకంలో జీవించాడో తిరిగి మళ్ళా ప్రజలు దేవాలయానికి రావటం ప్రారంభించారు. ఎందుకంటే ద గాడ్స్ వాయిస్ అగైన్ రీస్టోర్డ్ అనమాట. దేవుని యొక్క స్వరం పునరుద్ధరించబడింది. లవోదికేయ సంఘం యొక్క ముగింపు దశ ఎలా ఉంటుందంటే, లవోదికేయ సంఘం యొక్క ముగింపు దశలో తిరిగి ప్రభు యొక్క స్వరం పునరుద్ధరించబడుతుంది. సో 7 సంఘాలలో ఆఖరి సంఘం లవోదికేయ సంఘం. ఈ సంఘము యొక్క దినాలలో ప్రభు యొక్క స్వరం సంఘంలో ఉండదు. కానీ తిరిగి ప్రభు యొక్క రాకడ సమీపమైనప్పుడు తిరిగి సంఘము బాగు చేయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క స్వరము లోపలికి వస్తుంది. కారణం ఏంటి? మీరు చూడండి, మలాకి గ్రంథంలో నా మందిరం యొక్క తలుపులు మూసేవాడు ఒకడు కావాలి అని అడుగుతాడు. అది ప్రకటన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఆఖరి గ్రంథం. నా మందిరపు తలుపులు మూసేవాడు ఒకడు కావాలి. అయితే
క్రొత్త నిబంధనలో ఆఖరి గ్రంథంలో నా మందిర తలుపు తెరిచేవాడు ఒకడు కావాలి అని అడుగుతున్నాడు. చూద్దాం రండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు. వచనం 10. సో లాస్ట్ మీలో ఒకడు ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్ అన్నమాట. లాస్ట్ బుక్ ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. ఇందులో ఏమన్నాడు? 10వ మీలో వచనం. ఒకడు మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజపెట్టుకున్నట్లు నా మందిరపు వాకిళ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆఖరి పుస్తకం. న్యూ టెస్టిమెంట్ లో ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏం రాశాడు చదవండి. వచనం 20. 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల. రైట్. ఇక్కడ తలుపు తీసేవాడు కావాలి, అక్కడ తలుపు మూసేవాడు కావాలా, ఇక్కడ తలుపు తెరిచేవాడు కావాలి. సో సంఘం యొక్క ఆఖరి దినాలలో తలుపు తీసేవాడు ఒకడు దొరుకుతాడు ప్రభుకి. మలాకి గ్రంథంలో తలుపు మూసేవాడు ఒకడు కావాలా, కానీ ప్రకటన గ్రంథంలో తలుపు తెరిచేవాడు ఒకడు కావాలి. తలుపు తెరవబడింది, దేవునికి స్తోత్రం. స్వరం మళ్ళా పునరుద్ధరించబడింది దేవుని సంఘంలో, దేవునికి స్తోత్రం. ప్రజలు దేవాలయానికి రావడం స్టార్ట్ చేశారు. ఇక అయిపోయింది పట్టణం పని, అయిపోయింది మందిరం పని అనుకునే దినాలలో తిరిగి మళ్ళా దేవాలయంలో ఆయన స్వరం వినపడటం స్టార్ట్ చేసింది. వ్యాపారపుడు ఇల్లుగా మార్చబడిన లవోదికే సంఘం, దొంగల గుహగా మార్చబడిన లవోదికే సంఘం. అందుకనే అంటాడు, నీవు ధనవృద్ధి చేసుకుంటున్నావు అంటాడు. ధనవృద్ధి చేసుకుంటుందంటే అర్థం ఏంటి? వ్యాపారం చేస్తుంది సంఘం. వ్యాపారం చేస్తున్న సంఘాలలోనికి, బిజినెస్ హోమ్లుగా మార్చబడిన సంఘాల్లోనికి తిరిగి మళ్ళా ప్రభు యొక్క స్వరం పునరుద్ధరించబడింది. ప్రజలు పెందల కడనే లేచి ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, తెల్లవారుగానే ప్రజలు ఎందుకు ఆయన వద్దకు వస్తున్నారంటే, ఈ ఉదయం ప్రభు ఏదో చెప్పబోతున్నాడు, ఈ ఉదయం ప్రభు దగ్గర ఏదో వర్తమానం ఉంది, ప్రభు ఏం చెప్తాడో నేను తెలుసుకోవాలంటున్నాడు దావీదు. సో అదుల్లాం అంటే అర్థం ఏంటంటే, ఐ వాంట్ టు నో హిస్ జస్టిస్. ఆయన యొక్క తీర్పు ఏంటో నేను తెలుసుకోవాలి, ఆయన యొక్క నడిపింపు ఏంటో నేను తెలుసుకోవాలనే ఆశతో వస్తున్నారు. నేను ఇలా చెప్తాను. కొంతమంది ఎలా అంటారు, స్వస్థత నీకే లేదు, నువ్వు స్వస్థత ప్రార్థన చేస్తావా? నీకే నెమ్మది లేదు, నువ్వు నాకు నెమ్మదిస్తావా అని అడుగుతారు. చూడండి, సాధారణంగా మనం అభిషేకాన్ని అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో గౌరవించం. అభిషేకాన్ని మనం ఎప్పుడు గౌరవిస్తాం? పరిస్థితి ఆ అభిషేకం గల వ్యక్తికి బాగుంటేనే మనం గౌరవిస్తాం. పరిస్థితి ఆ అభిషేకం గల వ్యక్తికి కానీ ఒకవేళ ప్రతికూలంగా ఉన్నట్లయితే అభిషేకాన్ని కూడా మనం హీనపరచడానికి మనం ఎంతైనా ముందుకు కొనసాగుతాం. ఉదాహరణకు దావీదు యొక్క అభిషేకాన్ని చాలామంది 17వ అధ్యాయంలో గుర్తిస్తారు తప్ప ఈ 22వ అధ్యాయంలో గుర్తించరు. కానీ ఇక్కడ కూడా ఆయన అభిషేకాన్ని గుర్తించిన వాడే దావీదును గౌరవించేవాడు. ఆయన అభిషేకము 17వ అధ్యాయంలో గొలియాతును చంపినప్పుడే లేదు, ఆయన యొక్క అభిషేకము ఇక్కడ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ ఉదయకాలం ఈ వర్తమానాన్ని వింటున్న వారు గమనించండి, ఎటువంటి సందర్భాలలో సేవకుడు ప్రయాణం చేస్తున్నా, ఎటువంటి సందర్భాలలో దేవుని ఆత్మ నడిపింపు గలవాడు ప్రయాణం చేస్తున్నా అక్కడ కూడా గౌరవించటం మనకు రావాలి. ఎందుకంటే ఆ సందర్భంలో కూడా మనం పరీక్ష చేయొచ్చు. ఎలాగంటే, ఇప్పుడు ఈయన యొద్దకు వాక్యం వస్తుందా, ఈయన ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడా, ఈయన ద్వారా ప్రజల క్షేమం కలుగుతుందా అని మనం పరిశీలన చేయొచ్చు. అలా పరిశీలన చేస్తే అభిషేకించిన వారిని అభిషేకాన్ని మనం గణపరచగలుగుతాం అన్నమాట. సో సమూయేలు మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూస్తున్న ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు 24వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. వచనం 6 చూడండి. వచనం 6. సమూయేలు 24 వచనం 6. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపాను అని తన జనులతో చెప్పాను. రైట్. ఈ వచనంలో సౌలు వాస్తవంగా దురాత్మ చేత నడిపించబడుతున్నాడు. సౌలు దావీదును తరుముతున్నాడు. సౌలు యాజకులను చంపించాడు దోయేగు చేత. కానీ ఈ సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా దావీదు ఎక్కడా కూడా అభిషేకము అనే విషయంలో మాత్రం గౌరవాన్ని, ముఖ్యంగా అభిషేకాన్ని గౌరవించే విషయంలో ఆయన వెనక తగ్గలేదు అనేది మనం చూస్తున్నాం.
కాబట్టి ప్రియులారా, ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని యొక్క సేవకుడు కానీ, దేవుని ఆత్మ నడిపింపు గలవారు కానీ కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతమైన విషయాల్లో వాళ్ళ ఇబ్బందులు కనపడుతున్నప్పుడు మనం తేలిగ్గా వాళ్ళ గురించి మాట్లాడేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు గురించి ఇలాగే మాట్లాడి సౌలు దావీదుని పట్టుకుందామని ప్రయత్నం చేశాడు. దొరికాడు దావీదు? దావీదు దొరకలేదు. కానీ సౌలు వెళ్ళి అమాలేకీయునికి దొరికాడు. ఏ అమాలేకీయులను అయితే పూర్తిగా నిర్మూలన చేయమని ప్రభు చెప్పాడో ఆ అమాలేకీయులను పూర్తిగా నిర్మూలము చేయకుండినందున అదే సౌలు అమాలేకీయుడు దొరికాడు. కానీ దావీదును సౌలు ఎప్పుడు పట్టుకోలేకపోయాడు. దానికి గల కారణం ఏంటంటే మనం చూస్తున్నాము, దావీదు ప్రభు యొక్క చిత్తానుసారంగా నడిపించబడ్డాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నడిపించబడ్డాడు. మనం కూడా ఈ వర్తమానం వింటున్నప్పుడు అభిషేకాన్ని గౌరవించే సందర్భాల్లో కొండల మీద ఉన్నప్పుడే కాదు, లోయల్లో ఉన్నప్పుడు కూడా మన అభిషేకాన్ని గౌరవించాలి. 23వ కీర్తనలో దావీదు మాట్లాడుతూ అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను అన్నాడు. కాబట్టి గాఢాంధకారపు లోయలో దావీదు సంచరిస్తున్నప్పుడు మేకాల్ లాంటి వారు, లేకపోతే సౌలు లాంటి వారు, లేకపోతే కొంతమంది దావీదును చిన్న చూపులు చూసి తొందరపడి మాట్లాడతారన్నమాట. కానీ ఈ సందర్భాల్లో కూడా దావీదు యొద్దకు ప్రజలు వచ్చారు, దావీదు యొద్ద సమాధానం పొందుకున్నారు. సో నేను కూడా మీతో మాట్లాడుతున్నాను ఈ ఉదయకాలం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ వద్దకు ప్రజలు వస్తున్నారా? ఎటువంటి సందర్భంలో అయినా మీ వద్ద ప్రభు వర్తమానం వారికి దొరుకుతుందా? సో ప్రభు వాక్యం మన యొద్దకు రావట్లేదంటే మనం తప్పకుండా తెలుసుకోవాలి, మనం రాంగ్ ప్లేస్లో ఉన్నాము అని అర్థం. ప్రజలు ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు మనం రైట్ ప్లేస్లో ఉన్నాం, మన దగ్గరికి వర్తమానం వస్తుంది, తప్పకుండా ప్రజలు మన యొద్దకు వస్తారు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. జనసమూహములు నలుదిక్కుల నుంచి మన ప్రభు దగ్గరికి వచ్చారు. నలుదిక్కుల నుంచి ప్రభు ప్రజలు మన యొద్దకు ఎందుకు నడిపిస్తాడు? ఎందుకు నడిపిస్తాడంటే మన యొద్దకు వర్తమానం వస్తుంది కాబట్టి. ప్రజల్ని ఎలా నింపుకుందామని ఈరోజు చాలా ప్లాన్లు చేస్తున్నారు చాలామంది. కానీ అలాగూ ప్రజలు మన దగ్గరికి రాకూడదు. ఎందుకంటే అలా వచ్చే ప్రజలందరూ రేపొద్దుట మనల్ని విడిచిపెడతారు. అబ్షాలోము పక్షంగా కూడా చాలామంది అతని పక్షం వహించారు. సౌలు పక్షంగా కూడా చాలామంది ఉన్నారు. కానీ వారందరూ స్థిరమైన ప్రజలు కాదు, స్వాస్థ్యమైన జనం కాదు. 2వ కీర్తనలో చెప్పినట్లుగా, యెషయా గ్రంథంలో మాట్లాడినట్టుగా, దేవుడు నాకిచ్చిన పిల్లలు, ప్రభువు నాకిచ్చిన స్వాస్థ్యం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, నేనును నీవు నాకిచ్చిన పిల్లలను అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పాడు, నీవు నాకు అనుగ్రహించిన వారు అని చెప్పాడు. కాబట్టి అనుగ్రహించిన జనం, స్వాస్థ్యమైన జనం మాత్రమే కాదు, ప్రభు మనకిచ్చిన ప్రజలు. ఈ ప్రజలను మనం కలిగి ఉండాలి. స్వాస్థ్య జనము, అనుగ్రహించిన జనము, ప్రభు మనకిచ్చిన పిల్లలు మనం కలిగి ఉండటం చాలా అవసరం. వీళ్ళందరూ మన యొద్దకు ఎప్పుడు వస్తారంటే మనము వెలుగుతున్నప్పుడు, మన దగ్గర ప్రత్యక్షత ఉన్నప్పుడు, మనతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు. సో అందుకనే ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు ఇబ్బందులు ఉన్నట్లుగానే కనపడుతున్నాడు, శిక్ష చేయబడుతున్నాడేమో అనిపిస్తున్నాడు. కానీ దావీదు శిక్ష చేయబడట్లేదు. దావీదు దేవుని మాటకు ఎదురు తిరిగిన వాడు కాదు, ఆయన దేవునికి లోబడేవాడే. ఈ సందర్భంలో దావీదు యొద్దకు ప్రజలు వస్తున్నారు. సో తన తండ్రి ఇంటి వారు, తన సహోదరులు మొదట ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, కానీ ఆ తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సో మనం కూడా అంతే. రోమాపత్రిక 6వ అధ్యాయం 6లో చెప్పినట్లుగా మన యొక్క పాప శరీరం నిరర్ధక మగునట్లుగా మనం జీవిస్తే, శరీరమందు లేని వారిగా మనం జీవిస్తే కొంతకాలం శరీరాలను మనం కోల్పోవచ్చు, కానీ రక్త సంబంధులు మనం కోల్పోవచ్చు, కానీ మన ఇంటి వారిని మనం కోల్పోవచ్చు, కానీ ఆ తరువాత వారిని తప్పకుండా ప్రభు మనకిస్తాడు. సో ఒక సమయం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, ఒక టైం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అప్పుడు మనమే మన ఇంటి వారికి సమాధానంగా ఉంటాం కూడా. కాబట్టి ఇంటి వారందరూ ఈ మార్గంలో నేను వస్తున్నాను కాబట్టి నన్ను వదిలేశారని ఎవరు అనుకోవద్దు.
ఖచ్చితంగా మీ ఇంటి వారందరూ మీ ఎద్దుకు వచ్చే ఒక రోజును ప్రభు నిర్ణయించాడు. యేసు ప్రభు కూడా తన ఇంటి వారందరినీ ఆయన రక్షించబోతున్నాడు. తను మొదట వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నా తండ్రి ఇల్లు అని చెప్పాడు. మత్తయి సువార్తలో ఆఖరి అధ్యాయంలోకి వచ్చినప్పటికి మీ ఇల్లు మీకు పాడుగా విడవబడిందని చెప్పాడు. సో మై ఫాదర్స్ హౌస్ అని చెప్పాడు. మొదట్లో మై ఫాదర్స్ హోమ్ అని చెప్పాడు. ఇది నా తండ్రి ఇల్లు అని చెప్పాడు. కానీ ఆఖరి వచనాలు అన్నాడు, మీ ఇల్లు మీకు పాడుగా విడవబడిందని చెప్పాడు. అలాగని చెప్పి ప్రభు తన ఇంటిని వదిలేయలేదు. ఇశ్రాయేలు ఇంటిని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆయన ప్రస్తుతము ఆత్మ సంబంధమైన మందిరం అని పిలువబడుతున్న సంఘాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. త్వరలోనే తన ఇంటిని తిరిగి ఆయన బాగు చేసుకుంటాడు. తిరిగి మరలా ఆయన ఇశ్రాయేల్ నిర్మిస్తాడు. తిరిగి ఆయన యెరూషలేమును కడతాడు. అందుకనే దేవునికి స్తోత్రము గానం చేయటం మంచిది. మనమందరము మన ప్రభువుని స్తుతించడం మంచిదని కీర్తనలో రాశాడు. యెరూషలేమును యెహోవాయే కట్టువాడు అనేమాట. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాసినట్లుగా ఆయన సియోన్లో నుండి వస్తాడు. యాకోబులో నుండి భక్తిహీనం తొలగిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారని 11:20 చూస్తాం. కాబట్టి కొంతమంది అనుకుంటారు, అతడు వదిలేశాడు కదా దావీదును, వీళ్ళు వదిలేశారు కదా దావీదును, వాళ్ళు వెళ్ళిపోయారు కదా వీళ్ళు వెళ్ళిపోయారు కదా అని అంటే, వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారు. వెళ్ళిన వాళ్ళందరూ మనకు తిరిగి రావాలంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు వెయిట్ అన్నమాట. మార్చి 8వ తేదీన నేను ఈ బర్త్డే సందర్భంగా చాలామంది ఫోన్ చేస్తున్నారన్న. సో నేను కూడా అందరూ విషెస్ ఎవరైతే చెప్తున్నారో చదువుతున్నానో, అయితే నాకు రిప్లై పెట్టే టైం లేదు కాబట్టి చూసి ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ సమయంలో మేము సాయంత్రం ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు మాకు ఒక నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందండి. నేను కూడా ఆశ్చర్యపడి ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ సత్యనారాయణ నాకు చూపించారు. ఈ నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఏంటి అని చెప్పి. సో ఎవరైనా సత్యనారాయణ గారిని మీరు ఎవరు అడగొద్దు, ఆయన మీకు చెప్పొద్దు కూడా. అంటే కొంతకాలము మనం విడిచిపెట్టినా కూడా మన హృదయంలో ఉద్దేశం ఏంటంటే వారిని విసర్జించాలని కాదు, కానీ వాళ్ళు తిరిగి మనలతో ఎందుకు ప్రయాణం చేయాలనేది వాళ్ళు తెలుసుకోవాలి. మనతో తిరిగి ఎందుకు ప్రయాణం చేయాలని తెలుసుకో. ఆ ఫోన్ చేసిన వ్యక్తి వాస్తవం విషెస్ చెప్పడానికి చేశాడు, కానీ విషెస్ చెప్పలేదు. ఆయన ఎక్కువ చెప్తుంది ఏంటంటే, నేను ఈ వాక్యాన్ని మర్చిపోలేను, ఈ వాక్యాన్ని నేను వదిలిపెట్టలేను, ఈ వాక్యం నాకు కావాలి, ఈ వాక్యం నేను వెంబడిస్తాను, నేను చనిపోయేదాకా ఈ వాక్యం కావాలంటున్నాడు. కాబట్టి మనం కోల్పోయిన వారిని ఎవరిని మనం కోల్పోం, మనం పోగొట్టుకున్న వారిని ఎవరిని మనం పోగొట్టుకోం. గాడ్ రీస్టోర్స్ ఎవ్రీథింగ్. వెన్ గాడ్ రీస్టోర్స్ హిస్ వాయిస్, ఆయన తన స్వరాన్ని పునరుద్ధరిస్తే తిరిగి ప్రభు తన ప్రజను తప్పకుండా పునరుద్ధరిస్తాడు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మా స్థానిక సంఘంలో కూడా మేమందరం కలిసి కొంతమంది వ్యక్తులను గురించి, కొన్ని సంఘాలను గురించి మేము బాధపడుతున్నప్పుడు తిరిగి దేవుడు వాటన్నిటిని మాకు పునరుద్ధరించాడు. సో దేవుడు అలాగ మన జీవితాల్లో పోగొట్టుకున్న ప్రతిదాన్ని పునరుద్ధరిస్తాడు. కాబట్టి జస్టిస్ ఆఫ్ జెహోవా ఈజ్ వెరీ క్లియర్. హీ రీస్టోర్స్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఆయన స్వరాన్ని పునరుద్ధరించినప్పుడు ఆయన తిరిగి ప్రజను పునరుద్ధరిస్తాడు. కాబట్టి మొదట్లో నీ హృదయపు గర్వం నాకు తెలుసు, నీ హృదయపు చెడుతనం నాకు తెలుసు అనే ఇటువంటి వ్యక్తులే తిరిగి మరలా వచ్చి దావీదును వద్దకు వచ్చారన్నమాట. కాబట్టి మీరు ఒకరి ముఖం ఎందుకురా ఒకరు చూసుకుంటున్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి యాకోబు తన ఇంటి వారిని యోసేపు వద్దకు పంపించినట్లుగా రేపొద్దున ఏదో ఒక పరిస్థితి దేవుడు క్రియేట్ చేస్తాడు. వారు కరువులో ఉన్నట్లుగా, ఇబ్బందిలో ఉన్నట్లుగా, వారి పరిస్థితి బహు దుఃఖాక్రాంతమైనట్లుగా వారు తెలుసుకున్నప్పుడు తిరిగి మరలా జనులు దావీదును వద్దకు తిరిగి వస్తారు. తిరిగి ప్రజలు మరలా యోసేపును వద్దకు తిరిగి వస్తారు. తిరిగి మరలా ప్రజలు యేసు ప్రభు దగ్గర తిరిగి వస్తారు. కాబట్టి దేవుడు సమస్తాన్ని బాగుగా చేస్తాడు. ఈ దినాల్లో ప్రభు తీర్పులు చాలా స్పష్టంగా మేము చూస్తున్నాం అన్నమాట. ముఖ్యంగా మేము కూడా మా ఇంటిలో వ్యక్తిగతంగా కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క తీర్పు చాలా స్పష్టంగా ఆయన కనుపరుస్తున్నాడు అన్న. ముఖ్యంగా నేను నా భార్య మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఇటీవల ప్రభు తీర్చిన ఒక తీర్పు మేము చూస్తున్నప్పుడు, ఎవరైతే దావీదు యొక్క పరిస్థితిని కూడా
దావీదు మీద అసూయతో దావీదు మీద పగ తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటారో అటువంటి వారు ఆ తర్వాత కన్నీరు కార్చే పరిస్థితికి దేవుడు తీసుకెళ్తాడు. అయితే మనం ఏం చేయాలంటే వీరందరిని నిర్లక్ష్యం చేస్తూ వీరందరినీ చూచి చూడనట్టుగా ఉంటూ వారందరి వాయిస్‌లు విననట్టుగా ఉంటూ మనం ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. లేదు ప్రతి సందర్భం దగ్గర ఆగి మనం క్లియర్ చేసే పని చేయకూడదు. ఎందుకంటే ఆయన తీర్పును మనం నమ్ముతున్నాం కాబట్టి. ఆయన తీర్పును నమ్మినప్పుడు మనం తీర్పు కూర్చుంటాం. కానీ ఆయన తీర్పును నమ్ముతున్నప్పుడు మనం అదుల్లాము గుహలోకి మనం వెళ్ళిపోతాం. అంటే ఆయన తీర్పు కొరకు మనం ముందుకెళ్తాం. లూకాసు వార్త 18లో ప్రభు చెప్పాడు, ఆయన త్వరగా న్యాయము తీరుస్తాడు. హెబ్రీ పత్రిక 1:9 నువ్వు నీతిని ప్రేమించు, నువ్వు భక్తిహీనతను ద్వేషించు, ప్రభు ఖచ్చితంగా నీకు తీర్పు తీరుస్తాడు, న్యాయం తీరుస్తాడు. నువ్వు నీతిని యూ హ్యావ్ టు లవ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. యూ విల్ డెఫినెట్లీ రివార్డెడ్ విత్ జస్టిస్ అన్నమాట. ప్రభు ఖచ్చితంగా నీకు న్యాయపు తీర్పుతో ఆయన నిన్ను ఎదుర్కొంటాడు. నువ్వు నీతిని ప్రేమిస్తే చాలు, నువ్వు భక్తిహీనతను ద్వేషిస్తే చాలు. ఇటువంటి సందర్భాల్లో చాలామంది వాక్యానికి దూరం అవుతున్నారు. కానీ వాక్యానికి దూరం అవ్వకూడదు. వాక్యాన్ని అప్పుడే మనం ఇంకా గట్టిగా పట్టుకోవాలి. అసలు ప్రభు ఏం చెప్తాడో వినాలి. ఈ సందర్భంలో ప్రభు ఏం సెలవిస్తాడో వినాలి. వింటే తప్పకుండా మీ దగ్గర క్రొత్త ప్రజలు వస్తారు. వీళ్ళు ఎప్పుడైనా దావీదు చూశాడా ఇటువంటి వారిని? ఈ ఇబ్బందులు ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు, అప్పులు చేసుకున్నవారు. చూడండి, ఈ సందర్భంలో మన ప్రభువుని గురించి కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన దూతల పరిచర్య అనుభవించలేదు. సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు. 22వ కీర్తన 1వ వచనం మీరు చదివితే, నా దేవా నా దేవా నీవేళ నన్ను విడనాడితివి, ఏలి ఏలి లామా సబక్త అనే మాట అక్కడ రాయబడింది. అంటే మన ప్రభువు ఒంటరిగా విడిచిపెట్టాడు. అంటే తండ్రి అయిన దేవుడు కూడా ఆయన ఒంటరిగా విడిచిపెట్టాడు. కానీ మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో ఆ తర్వాత ప్రజలందరూ చేరి వచ్చేది ఆ సిలువ దగ్గరికి. ఎక్కడైతే మన ప్రియ ప్రభు ఒంటరి అయిపోయాడో అక్కడికే రేపు ప్రపంచంలోని ప్రజలందరూ చేరి రాబోతున్నారు. అది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఒంటరి అవటానికి ఇష్టపడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఆయన వదిలేశాడు. ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, అయితే నా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అన్నాడు 16:32లో. కానీ సిలువ దగ్గర తండ్రి కూడా ఆయన విడిచిపెట్టాడు. అందుకనే మన ప్రభు జీవితంలో అది చాలా భయంకరమైన అనుభవం. 22వ కీర్తన. కానీ ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఎందుకు యాక్సెప్ట్ చేశాడంటే, ఇప్పుడు అందరూ నన్ను విడిచిపెడితేనే రేపు అందరూ నా యొద్దకు వస్తారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో రక్షణ అనే పునాదిలో కానీ, కొనసాగింపు అనే నిర్మాణంలో కానీ సిలువ మాత్రమే కేంద్రం. రక్షణ అనే పునాదిలో కానీ, కొనసాగింపు అనే నిర్మాణంలో కానీ సిలువ మాత్రమే కేంద్రం. ఆ సిలువ దగ్గరకు మనం వచ్చి ఆలోచిస్తే ఆ సిలువ దగ్గర ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనకు దేవదూతలు పరిచర్య చేయలేదు, ఆయనకు తండ్రి అయిన దేవుని యొక్క తోడు లేదు, ఆయన తల్లిదండ్రులు లేకపోతే ఆయన తండ్రిగా ఎంచబడిన యోసేపు లేడు, ఆయన తల్లిగా పిలువబడిన మరియ కూడా, వారు కూడా ఆయనకి ఏమీ తోడుగా ఉండలేకపోయారు. కారణం ఆయన శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టారు. కానీ అదే సిలువ దగ్గరకు ఈరోజు ప్రపంచం పరిగెత్తుకొస్తుంది. ఎలా పరిగెత్తుకొస్తుంది? యోహాను 12:32 పరమగీతంలో ఇలా రాశాడు, నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చారు. అంటే ప్రపంచంలో ఒక నపుంసకుడు ఆయన వద్దకు పరిగెత్తుకొచ్చాడు, ఒక మతోన్మాది సౌలు ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. మాత్రమే కాదు, భక్తిపరుడైన కొర్నేలు కూడా ఆయన వద్దకు అంటే అన్ని రకాల జాతులను ప్రభు ఆకర్షిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు, ప్రతి వంశము, ప్రతి ప్రజ, ప్రతి జనము, ప్రతి భాష అందరినీ ప్రభు ఆకర్షిస్తున్నాడు. ఇంతమందిని ఆకర్షించుకోవాలంటే నువ్వు అదుల్లాం గుహలోకి వెళ్ళాలి. ఇంతమంది నీ వద్దకు రావాలంటే నువ్వు కొండల్లో తిరగాలి. ఇంతమందిని నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా పారిపోవాలి. ఈ చాప్టర్ మన అందరి జీవితాల్లో ఉంటుంది. కానీ ఈ చాప్టర్లో కూడా దావీదు దగ్గర వర్తమానం ఉంది, అది మర్చిపోవద్దు. కాబట్టి ఒకవేళ ఎవరైనా
దావీదు దగ్గరికి వచ్చి నిన్నటికి ఈ రోజుకి ఏమైనా తేడా ఉందా అని అడిగితే దావీదు ఏం చెప్తాడు? నిన్నటికి ఈ రోజుకి ఏమైనా తేడా ఉందా అంటే దావీదు ఏం చెప్తాడు? నిన్న ప్రభు నాతో మాట్లాడాడు. ఈరోజు కూడా ప్రభు నాతో నిన్న ప్రభు వర్తమానం ఉంది. ఈరోజు కూడా ప్రభు వర్తమానం ఉంది. సో నిన్న వర్తమానం నా పరిస్థితికి తగ్గట్టు మాట్లాడాడు. ఈరోజు వర్తమానం ప్రభు తగ్గట్టు మాట్లాడాడు. అందుకనే నిన్న నేడు పరిస్థితులు వేరు కానీ నిన్న నేడు యేసుక్రీస్తు ఏకరీతిగా ఉన్నాడు. అందుకనే ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాక్యం చెప్తున్నాడు. అందుకనే రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. నిన్న ఎక్కడున్నాడు? నిన్న ఆకీషు దగ్గర ఉన్నాడు. నిన్న ఎక్కడున్నాడు? నిన్న ఆయన ఒక మంచి పరిస్థితిలోనే ఉన్నాడు. నిన్న అహిమేలెకు దగ్గర ఉన్నాడు. నిన్న యాజకుని రొట్టెలు తిన్నాడు. నిన్న ప్రతిష్ఠితమైన రొట్టెలు తిన్నాడు. నిన్నటి పరిస్థితి బాగుంది. కానీ ఈరోజు పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయిందో. ఈరోజు అదులాం గుహలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు కొండల్లో తిరుగుతున్నాడు. ఈరోజు పారిపోతున్నాడు. కానీ రోజు మారింది, పరిస్థితులు మారే, కానీ యేసుక్రీస్తు మారలేదు. సో అందుకని నేను కూడా మీ అందరితో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాను. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, ఖచ్చితంగా ప్రజలు, పరిస్థితులు, అలాగే అనుభవాలు మారిపోతాయి. కానీ యేసుక్రీస్తు మాత్రం నీ జీవితంలో నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 8వ వచనంలో అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉంటాడు. రేపు మన ప్రభు మారడు, ఎల్లుండి మారడు, ఎప్పటికేం మారడు. కాబట్టి ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తున్నప్పుడు నీ ప్రయాణం ఎక్కడ జరుగుతున్నా కూడా అది క్రీస్తులోనే. భక్తుడు ఎలా చెప్పాడని మనకి, నేను ఎగురుతున్నా పడేది ఓడలోనే, నేను నిలబడినా ఉండేది ఓడలోనే, నేను పడిపోతున్నా పడేది ఓడలోనే అని చెప్పాడు. ఎందుకంటే నేను ఉన్నదే ఓడలో అన్నాడు. కాబట్టి అది ఎంత అగాధ జలముల సంద్రమైన, అది ఎంత విస్తారమైన తుఫానైనా, అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఎగిరేది పడేది కూడా ఓడలోనే. ఎందుకంటే మనం ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం. కాబట్టి క్రీస్తు అనబడే ఈ ఓడలో, ఈ భద్రతలో మనకు ఏమి సంభవించినా మనం ఉండేది ఓడలోనే. మన పొజిషన్ మారదు, మన లైఫ్ మారదు, మన గురి మారదు, మన ప్రభువు మారడు. ఆయన నిన్న నేడు మాత్రమే కాదు, యుగ యుగములకు ఏకరీతిగా. అందుకనే ఆశతో ప్రభు వైపు చూడాలన్నమాట. అసలు ప్రభు ఈరోజు ఎలా కనిపిస్తాడు, ఈరోజు ప్రభు ఎలాగూ దర్శనమిస్తాడు, ఈరోజు ప్రభు ఎలాగూ నన్ను ఆదరిస్తాడు, ఈరోజు ప్రభు ఎలాగ ఆదుకుంటాడు. మీకు తెలుసా, ద్వితీయోపదేశకాండలో చక్కని మాట ఉంది. ఆకలి కలుగు చేసేవాడు ఆయనే. చెప్పండి, ఆకలి కలుగు చేసేవాడు ఆయనే. ఆహారం పెట్టేవాడు కూడా ఆయనే. ఆకలి కలుగు చేసేవాడు ఆయనే, ఆహారం పెట్టేవాడు కూడా ఆయనే. కాబట్టి మనకు ఎంత ఆకలి ఉందో ఆయనకు తెలుసు, మనకి ఎంత ఆహారం కావాలో ఆయనకు తెలుసు, మన పరిస్థితులు ఏంటో తెలుసు, ఆ పరిస్థితులకు ప్రభు ఏం చెప్పాలో తెలుసు. అందుచేత ఈ అధ్యాయం మీరు బాగా చదవండి. పౌలు గారు ఒక మాట చెప్తాడు, అపాయంలో ఉన్న, చెప్పండి, ఉపాయం లేని వారు ఉపాయం లేని వారు కాము. కొత్త నిబంధన బాగా చదివారు, అందుకని మీకు వచనాలు గుర్తొస్తున్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు, అపాయంలో ఉన్న ఉపాయం లేని వారం కాదు. అందుకనే నేను కూడా ఉదయకాలం ప్రభు వర్తమానాన్ని బట్టి ఇలా చెప్తున్నాను. మన అపాయాల్లో ఉండొచ్చు కానీ ఉపాయం లేని వారికి ఉండకూడదు. మనం కొండల్లో గుహల్లో తిరగవచ్చు కానీ వర్తమానం లేని వారుగా ఉండకూడదు. ఎందుకంటే అదే మిక్కిలి దుర్వస్థ. ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన దుర్వస్థ ఏంటంటే ఆయన స్వరం వారికి లేదు, ఆయన ప్రత్యక్షత వారికి లేదు. కానీ ప్రభు మనల్ని ప్రేమించి ప్రతిదినం మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఎవరు కూడా నేను కార్నర్ అయిపోయాను, ఇంకా ఒంటరి అయిపోయాను, ఇంకా నా పరిస్థితి అయిపోయింది అని మీరు ఎవరు అనుకోవద్దు. ఇదే మీకు అదుల్లాం గుహ. ఇక్కడికే ప్రజలు మీ వద్దకు చేరి వస్తారు. మేబీ ప్రభు ఇక్కడే మిమ్మల్ని అధిపతిగా చేయాలనుకుంటున్నాడు. మీరు చూడండి, రాజుగా ఆయన అభిషేకించబడిన
దావీదు ఈ అధ్యాయంలో ఏమని రాయిపించాడు ప్రభు అంటే 2వ వచనంలో అతడు వారికి అధిపతి ఆయను అనే మాట మనం చూస్తాం. అతడు వారికి అధిపతి ఆయన. కొంతమంది అంటారు, "ఉమ్, ఏమిరా బాబు పాస్టర్ గారు అయిపోయావు నువ్వు" అంటారనమాట కొంతమంది. నువ్వు పాస్టర్ గారు అయిపోయావు ఏంటంటే ప్రభు ఒక్కొక్కసారి అలా చేస్తాడనమాట. అక్కడ నిలబడి మీరు మాట్లాడుతున్నారంటే అర్థం ఏందంటే భవిష్యత్తులో ప్రభు మిమ్మల్ని ఎక్కడో నిలబెట్టబోతున్నాడు. ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడనమాట. కాబట్టి కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళతోటో, లేకపోతే మన ఫ్రెండ్స్ తోటో మనం కూర్చొని కాసేపు మనం మాట్లాడుతున్నప్పుడు, అతడు అక్కడ వారికి అధిపతి ఆయను అనేటట్లుగా మన జీవితాల్లో జరిగిద్దనమాట. అందుచేత ఈ విషయాలు వింటున్న వారు మీ జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు కూడా మీరు దేవుని వాక్యాన్ని, దేవుని అభిషేకాన్ని ఘనపరచాలి, గౌరవించాలి. మీకు వాక్యం అయితే ప్రభు దూరం చేయడు. ఆహ్, ప్రజలను కూడా మీకు దూరం చేయడు. ప్రజలు మీ వద్దకొస్తారు. ఇబ్బందులో ఉన్న వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ చెప్తారు, "అయ్యా! ఈ ఉదయం ప్రభు మీ ద్వారా మాట్లాడాడు. లేకపోతే ప్రభు ఈ వర్తమానం నాకిచ్చాడు. నన్ను ఆదరించాడు" అని చెప్తున్నప్పుడు అదే మనం ఆదరణగా తీసుకోవాలి. అదే మనం ఆనందంగా తీసుకోవాలా? మనం సౌలు విషయంలో ఎక్కువ ఆలోచన చేయకూడదు. ఎందుకంటే సౌలు ప్రస్తుతం దురాత్మ చేత నడిపించబడుతున్నాడు. సౌలు ప్రయాణాలన్నీ మీరు గమనిస్తే ఏ విధం చేతనైనా దావీదుని చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సౌలు గురించి ఆలోచన చేయకండి. ఇక ఆఖరిగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 14వ వచనం చూడండి. రాజా అహీమెలెకు చెప్తున్నాడు. రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్త అయి, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఎంత మంచి సాక్ష్యం. చూసారా? దావీదు గురించి ఒక మంచి మాట రాయబడింది. అతడు నమ్మకస్తుడు అనే మాట. మన జీవితాల్లో మన ప్రభు మనకిచ్చే ఒక మంచి పేరేందంటే నమ్మకత్వం. సో, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు దైవజనుడైన మోషే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం. అలాగే దావీదుకు గూడా ప్రభు ఒక మంచి పేరిచ్చాడు. అదేంటంటే దావీదు నమ్మకస్తుడు అనే మాట మనం చూస్తాం. సో, నమ్మకత్వం. నమ్మకత్వం అనేది ప్రభు మనకిచ్చే ఒక మంచి పేరు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. అన్నిటికంటే ముఖ్యంగా దేవునింటి విషయంలో మనం నమ్మకంగా దేవుని కృపచేత నడిపించబడతాం. దైవ గ్రంథంలో ఈ మాట కూడా ఒక ఉదాహరణ చదువుకొని ఆగుదాం. లూకాసు వార్తలో దేవుని ఇల్లు అంటే ఏం రాయబడిందంటే 2వ అధ్యాయంలో దేవుని పని అని వ్రాయబడింది. చూడండి. 49వ వచనం. నా తండ్రి పని అన్నాడు. ఫుట్ నోట్లు ఏం రాశాడు? నా తండ్రి మందిరము అని రాశాడు. సో, అందుకనే ఈ వాక్యం మనం చూస్తున్నప్పుడు దేవుని ఇల్లు అంటే దేవుని పని అని అర్థం. దేవుని పనిలో నమ్మకమైన వారు. సో, అప్పగించిన పనిని, అప్పగించిన బాధ్యతను, అప్పగించిన వర్తమానాన్ని, అప్పగించిన వరాలను నమ్మకంగా కంటిన్యూ చేస్తున్నవారు ఉన్నారు. సో, ఇటువంటి నమ్మకస్తులు మనకు దావీదు లాంటి వారు మనకు కనిపిస్తున్నారనమాట. అందుకనే అన్నాడు, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అని మనం చూస్తాం. నిజంగా ఈ సాక్ష్యం విన్న తర్వాత సౌలు సేవకులు కూడా చూడండి, క్రింద 17వ వచనంలో యాజకులను చంపకూడదు అనుకున్నారు. కొన్నిసార్లు మనకి దైవ భయం కలగనప్పుడు కొందరి సాక్ష్యం వింటే మనకి దేవుని భయం కూడా కలిగింది. ఉదాహరణకి ఇక్కడ దావీదును గురించి సాక్ష్యం ఏమని వచ్చిందంటే, నీ సేవకుల్లో కూడా దావీదు లాంటి నమ్మకస్తుడు లేడు అని రాగానే ఆ తర్వాత వచనాల్లో యాజకులను చంపమని చెప్తున్న సందర్భంలో, లేదా అహీమెలెకును అతనితో ఉన్న యాజకులందరినీ చంపమన్నప్పుడు రాజు సేవకులు ఎవరు కూడా ఆ పని చేయలేదు. అయితే ఏదోమీయుడైన దోయేగా పనిచేశాడు. కాబట్టి నేను కూడా ఇలా చెప్తున్నాను, ఈరోజు కొంతమంది మిమ్మల్ని గురించి చెడ్డగా మాట్లాడినా మీ సాక్ష్యం వాళ్ళకి వినపడిద్ది. మీరు నమ్మకస్తులని, రెండవది మీరు ఘనత వహించిన వారని, మీరు ఆలోచన చెప్పేవారని ప్రభువు వారికి వినిపించినప్పుడు మీకు విరోధంగా వారు మాట్లాడిన మాటలు, మీకు విరోధంగా వాళ్ళు చేపట్టిన పనులు, వీటన్నిటికి వాళ్ళు దేవునికి భయపడతారు. అరే, ఇట్టి మనిషినా నేను తరిమాను,
ఇట్టి మనిషినా నేను చంపేయాలని ప్రయత్నం చేశాను. ఇట్టి మనిషి మీదగా నేను తిరుగుబాటు చేశానని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీకు ఇటు సాక్ష్యం ఇచ్చునుగాక. మన జీవితాల్లో రాజునకు అల్లుడై నమ్మకస్తుడై మాత్రమే కాదు, ఆలోచనగా ఉన్న ఆలోచనకర్తగా ఉన్న దావీదు వంటి ఘనత ప్రభు మీకు అందరికీ దయచేయనుగాక. తద్వారా కొందరు చేసే అక్రమం నుంచి వాళ్ళు బయటకు వచ్చుదురుగాక. ఎందుకంటే యాజకుల్ని చంపటం అనే పాపం చాలా ఘోరమైన పాపం. ఎందుకంటే యాజకుడు ఏఫోదును ధరించాడు. ఈ అధ్యాయంలో రాశాడన్నమాట. ఏఫోదును ధరించుకొనిన 85. ఏఫోదు ధరించిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? డిసిషన్ మేకర్స్ అన్నమాట వాళ్ళు. అంటే ఇశ్రాయేలుకు ఉద్దేశాలు చెప్పేవారు. ఇశ్రాయేలు ఎలా వెళ్ళాలో నిర్ణయాలు చెప్పేవారు. అటువంటి ఆలోచనకర్తలను చంపేయటం. సామెతల గ్రంథంలో చెప్పాడు కదా, ఎక్కువ మంది ఆలోచనకర్తలు ఉండాలి. ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉండాలి. కానీ కొంతమందికి సొంత నిర్ణయాలు చేసుకునే వాళ్ళకి వాళ్ళ సొంత ఉద్దేశం ప్రకారం వెళ్ళేవాళ్ళు ఆలోచనకర్తలను అందరిని చంపేసుకో. ఎవరి ఆలోచన అంటే ఇష్టపడరు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే చేసుకుంటూ పోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆలోచనకర్తలను అందరిని చంపేస్తారు. సో కొంతమందితో కూర్చొని ఇది ఎలా చేస్తే బాగుంటది, ఇది ఎలా జరిగిస్తే బాగుంటది అని అడిగినప్పుడు ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉంటే అందులో ఏదో ఒక ఆలోచన తీసుకోవడానికి ఒక డిసిషన్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు. కానీ ఏఫోదును ధరించిన 85 మంది యాజకుల్ని వీడు చంపేశాడు దోయగనేవాడు. కానీ రాజు సేవకులు ఆ పని చేయలేదు. మీరు ఇదే సందర్భం చూడండి, మంత్రసానులు కూడా ఫరో చెప్పిన పని చేయలేదు కదా. నిర్గమకాండం 2వ అధ్యాయంలో వీళ్ళు మగబిడ్డగా పుట్టిన వాళ్ళందరూ చంపేయమని చెప్పాడు కదా ఫరో. ఆ సందర్భంలో కూడా మంత్రసానులు దేవునికి భయపడ్డారు. వాళ్ళు ఆ పని చేయలేదు. అందుకనే మోషేని దేవుడు బ్రతికించాడు అని కూడా మనం గమనించవచ్చు. అలాగే ఈ సందర్భంలో కూడా రాజు సేవకులు కూడా తెగించి పని చేయలేదు. ఎందుకంటే దావీదు సాక్ష్యాన్ని వారు విన్నారు. దావీదు అల్లుడు మాత్రమే కాదు, నమ్మకమైనవాడు. దావీదు నమ్మకమైనవాడు. నేను చెప్తాను, నమ్మకత్వం అనే పేరు కొంతమంది హృదయాల్లో భయం కలిగించింది. ఎందుకంటే దేవుని పని విషయంలో వారి నమ్మకత్వం, దేవుని సొమ్ము విషయంలో వారి నమ్మకత్వం, దేవుని వరాల విషయంలో వాళ్ళ నమ్మకత్వం, దేవుడు అప్పగించిన వర్తమాన విషయంలో వారి నమ్మకత్వం, వారి యొక్క ఈ నమ్మకత్వం అనే ఈ పదం ఏదైతే ఉందో వారికి గుండెలు చెదిరిపోయే భయాన్ని పుట్టించిద్ది అనమాట. సో అటువంటి భయం అందరిలో నీ మూలంగా పుట్టునుగా. తద్వారా ఏముందండి, ఇప్పుడు మనం దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నాము అని తెలిస్తే ఇంకొకడు మన మీదకి చాలా ఈజీగా వస్తాడు కదా. కానీ మనం దేవుని పనిని నిర్లక్ష్యం చేసేవారం కాదు. దేవుని పని విషయంలో మన శ్రద్ధ గలవారమని మన గురించి సాక్ష్యం వింటే ఎవరికైనా భయమే ఖచ్చితంగా. రాజు సేవకులు ఆ సాక్ష్యం విన్నారు. మిమ్మల్ని గురించి కూడా ప్రభు అనేక మందికి తెలియచేయను గాక. కొంతమంది మీ గురించి మాట్లాడుకుంటూ ఇతడు దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నాడు, దేవుని పనిని ఈయన పట్టించుకోవట్లేదు అని మీ గురించి ఎవరైనా అనుకున్నప్పుడు మీ హృదయములో నుంచి, మీ తలంపులలో నుండి దేవుని పని పట్ల వస్తున్న వాక్య ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మీరు దేవుని మందిరంలోనే ఉన్నారు, దేవుని పని మీదే ఉన్నారని వారు తెలుసుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి నేను ఇంకా నమ్మకంగా ఉండను, నమ్మకత్వానికి ఏమీ మంచి పేరు లేదు అని మీరు ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే మన ప్రియ ప్రభువే మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి తన పనిలో నమ్మకమైన వారిని ప్రభు గుర్తిస్తాడు. నమ్మకమైన వారికి ఇంకా సంగతులు అప్పగిస్తాడు. తిమోతి పత్రికలో ఎలాగ రాశాడు, పౌలుతో అన్నాడు, నమ్మకమైన వారికి ఈ సంగతులను అప్పగించు. మోర్ రెవల్యూషన్స్ ప్రభు మీ జీవితాల్లోకి ఇస్తాడు. ఎందుకంటే దేవుడు మీ నమ్మకత్వాన్ని ఖచ్చితంగా కనపరుస్తాడు. కాబట్టి నమ్మకంగా ఉండండి. నమ్మకత్వం అనేది ప్రభు మనకి ఇచ్చే ఒక గొప్ప అనుభవం, గొప్ప పేరు. ఈ పేరు సంపాదించుకోండి. దేవుడు తప్పకుండా మరికొన్ని అవకాశాలు మీ జీవితాల్లో, మరికొన్ని తలంపులు ప్రభు మీకు ఇస్తాడు. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించునుగాక. సో అదుల్లాము గుహ చీకటి స్థలం కాదు, అది దావీదు వెలుగుతున్న అనుభవం. అది నిర్జనమైన ఎడారి కాదు, నివాసులు లేని పట్టణం కాదు, అది అనేక మంది దావీదు యొద్దకు వస్తున్న అనుభవం మాత్రమే కాదు. అక్కడ దావీదు తన ఇంటి వారిని అందరినీ, ద ప్లేస్ ఆఫ్ రెస్టోరేషన్ అని కూడా మనం చెప్పవచ్చు. అక్కడికి ఆయన స్వరం పునరుద్ధరించబడింది, జనాలు పునరుద్ధరించబడ్డారు అనే మాట చూస్తున్నాం. మాత్రమే కాదు, దావీదు జీవితంలో ప్రభు ఇచ్చిన ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే అహిమేలకు చెప్తున్నాడు,
సౌలుకు భయపడక చెప్తున్నాడు. ఆనాడు కాలేబు ఎలా భయపడలేదు అలాగే భయపడకుండా చెప్తున్నాడు. రాజా, నీ అల్లుడు నమ్మకస్తుడు, అతడు ఆలోచనకర్త అని చెప్తున్నాడన్నమాట. కాబట్టి ఇట్టి గొప్ప సాక్ష్యం ప్రభు మీ జీవితాల్లో ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుని పని విషయంలో నమ్మకంగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని గనపరుస్తాడు. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం నుంచి దేవుడు మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా దేవుని సేవకులను వాడుకొని మనందరితో మాట్లాడారు. అదుల్లాము అనే గృహ యుద్ధకు మరి దావీదు గారు వెళ్ళినప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా మరి అనేకులు ఇబ్బంది కలిగిన వారు, అప్పులు కలిగిన వారు, అనేక సమస్యలు కలిగిన వారు ఆయన వద్దకు వచ్చారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన కొండల్లో, లోయల్లో, అలాగే ఏ ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షతనిస్తూ నడిపిస్తున్నాడు. ఆయన దగ్గర వర్తమానం ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, కాబట్టి అనేక ప్రజలు ఈ విషయాల్లో దేవుడి యొక్క తీర్పు, అదుల్లాం అనగా దేవుని యొక్క తీర్పు లేదా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని ప్రజలు దావీదు గారి ద్వారా తెలుసుకోవడానికి ఆయన వద్దకు అనేక మంది ప్రజలు వస్తున్నట్టుగా మనం నేర్చుకున్నాం. అలాగే ఈ రోజున కూడా మన వద్దకు కూడా అనేక మంది సమస్యలు ఉన్నవారు లేదా ఇబ్బందులు ఉన్నవారు, అనేక పరిస్థితుల్లో ఉన్నవారు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాటి విషయంలో దేవుని వద్ద నుంచి వర్తమానం పొందుకునేలాగా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వారి వద్దకు వచ్చే వారికి ఆ సమస్యలు తీర్చేవారుగా మనం ఉండాలి. అనేక మందికి మనం సమాధానం కలిగించేవారుగా ఉండాలన్న విషయాన్ని కూడా మరి మనకి దేవుడి యొక్క వర్తమానం ద్వారా జ్ఞాపకం చేశారు. మరి నమ్మకత్వం గురించి కూడా మరి మనకి తెలియజేశారు. దావీదు అప్పగించబడినటువంటి సంగతుల విషయంలో ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన దేవుని పట్ల ఏ విధంగా నమ్మకత్వం కలిగి ఉన్నాడో మనం కూడా నమ్మకత్వం కలిగి ఉంటే మనకు కూడా దేవుడు మరి నమ్మకత్వాన్ని బట్టి మనకు కూడా కొన్ని సంగతులు, మనకు కొన్ని కార్యాలు కూడా మనకు అప్పగిస్తారు అనే విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి విన్నటువంటి సంగతులు ఆడియో మరి పంపించబడుతుంది కాబట్టి మరొకసారి విని మీ అందరూ కూడా మేలు పొందాలని తెలియజేస్తాను. ముగింపు ప్రార్థనతో ఈ యొక్క కూడికను ముగింపు చేసుకుందాం. విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కూడికలో ప్రార్థన చేసి కీర్తన పాడి వాక్యం చదివి సహకరించి వాక్య సాధన ప్రార్థించిన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు నుంచి కొవ్వూరులో జరగబోయే పరిచయం ఆ యొక్క 3 దినాల సువార్త కూడికల విషయంలో ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు అందరూ కూడా పాలు పంపులు పొందాలని, అలాగే జరగబోయే మిగిలిన కూడికల విషయాలు కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను. ముగింపు ప్రార్థన దేవుని సేవకులు ఆదిలాబాద్ లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు జెర్మియా గారు ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు మా రక్షకుడు అద్వితీయ నాథుడిని యేసు ప్రభువునందు ప్రేమించి మమ్మల్ని మీ సన్నిధి తీసుకుని వచ్చి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సంగతులను బట్టి మేము స్తుతిస్తున్నాం. నమ్మదగిన వాడవు, మా సహాయకుడవు, ప్రతి విషయంలో కూడా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంత ప్రేమిస్తున్నారో, మీరు మా విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నారో అయ్యా, మీరు మాతో మాట్లాడుతున్న సంగతులను బట్టి మాకు అర్థమవుతుంది ప్రభువా. ఈ ఉదయం కూడా మీ ప్రేమను వ్యక్తపరిచినందుకు, మీరు మా పట్ల కలిగి ఉన్న బాధ్యతను మరొకసారి మా ముందు ఆయన తండ్రి ప్రదర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, పారిపోతున్న అనుభవంలో, దాగుకుంటున్న అనుభవంలో, తప్పించుకొని తిరుగుతున్న అనుభవంలో అదుల్లాము గుహ యుద్ధకు వచ్చి అయా అది అనేకులకు చీకటిగా, అనేకులకు అది వేదనకరమైనటువంటి ప్రాంతంగా కనబడుతున్నప్పటికీ అది దావీదుకు మీరు రిస్టోరేషన్ ప్లేస్ గా మార్చారు. అయా తండ్రి, ఆ ప్రాంతంలో అయా అనేకులు నాయన సమస్యల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు ఆదరణ పొందడానికి, దావీదు యుద్ధకు నడిపించబడడానికి మీరు కార్యం చేశారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మా పరిస్థితులు ఎలాగున్నా, మా సిచ్యువేషన్స్, మా రోజులను గురించి మేము చింతించక అయా ప్రతిదినం మీరు మాకు అనుగ్రహిస్తున్న వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా యుద్ధకు మీరు నడిపిస్తున్న మనుషులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనేకులకు ఆదరణగా, అనేకుల విషయంలో నాయన తండ్రి బాధ్యత కలిగి మేము ముందుకు వెళ్ళే కృపణిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎలాగున్నప్పటికీ కూడా నాయన తండ్రి, రాబోతున్న రోజుల్లో మీరు మాకు చేయబోతున్న కార్యము కొరకై స్తుతిస్తున్నాం. మీరు మాకు త్వరగా న్యాయము తీర్చేవారిగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, ప్రతి సిచ్యువేషన్ లో, ప్రతి ఏరియాలో కూడా మీరు మాకు త్వరగా న్యాయం తీరుస్తున్నందుకు, ప్రతి విషయాన్ని కూడా మీరు పునరుద్ధరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
సమస్త విషయాల్లో నాయన మీరు మాకు మంచి సాక్ష్యం అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తండ్రి, ఈ పని పట్ల దేవుని ఇంటి పట్ల నాయన తన యొక్క బాధ్యత నమ్మకత్వాన్ని కలిగిన వ్యక్తులముగా మేము ఉంటూ ముందుకు కొనసాగి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. శరీరంలో లేనట్టుగా పాప శరీరం నిరర్ధకం అవుతున్న అనుభవాలను మేము ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయడానికి, అదుల్లాము గుహలో ఉన్న వెలుగు అనుభవము, అయా మా యుద్ధకు వస్తున్న దేవుని స్వరము అనే అనుభవము ఎక్కువ కలిగి ఉండడానికి, తద్వారా సమస్త విషయాల్లో మీ యొక్క న్యాయాన్ని చూడడానికి కృపను అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయం కూడా మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి మా హృదయాలు ఆదరించి నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ అయా వర్తమానం అందించిన మా ప్రియ సేవకులను బట్టి, చేరువచ్చిన దైవజనులను, సంఘమును, మా ప్రియ బిడ్డలందరినీ బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తోత్రం చెల్లించి అయా ఈ రోజు మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి ఈ దినంలో ముందు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు జెర్మీ గారికి, అలాగే ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానమైన ప్రియులందరికీ కూడా వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడుకు ముగింపు చేసుకుందాం. అందరికి వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. 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 యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.